నమస్తే. దిస్ ఈజ్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఎమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే బాబు. సార్ ఏంటి తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రానికి పరిమితమైన జనసేన పార్టీ మున్సిపల్ ఎలక్షన్స్ లో తెలంగాణ నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేస్తుంది అనే వార్త వినిపిస్తూ ఉంది. సో మరి ఇది ఎంతవరకు కరెక్ట్? వాస్తవం అయితే ఒకవేళ ఆ అవకాశం ఉందా? ఆ మెజారిటీని వాళ్ళు తెచ్చుకోగలుగుతారా? అంటే వాస్తవానికి మెజారిటీ తెచ్చుకోవడం అంటే జరగదు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ హోల్డ్ ఉందనే విషయం మాత్రం నిజం. ఎందుకంటే వాళ్ళ తాలూకు మనుషులు ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా చాలా కేడర్ తెలుగుదేశం తాలూకు కేడర్ ఉంది. ఎందుకంటే రెండు రాష్ట్రాలు పరిపాలించి సంయుక్తంగా ఉన్న పరిస్థితుల్లో ఆల్మోస్ట్ తెలంగాణలో ఉన్న నాయకులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు బాగా సన్నిహితులు. అలాగే ఇక్కడ ఈ పవన్ కళ్యాణ్ కూడా యూత్ లో చాలా మంది అభిమానులు ఉన్నారు. అంటే యూత్ పవన్ కళ్యాణ్ ఈ పని చేయమంటే ప్రాణాలకు తెగించేనా ఆ పని చేసేటువంటి నాయకులు ఉన్నారు అన్నమాట. పెద్ద వాళ్ళని కూడా లెక్క చేయకుండా ఉండే నాయకులు ఉన్నారు. మరి వీళ్ళ తాలూకు సక్సెస్ రేటు ఎంతవరకు ఉంటుంది అన్నది తెలియదు. కానీ నా అంచనా ఎలా అనిపిస్తుందంటే రాబోయే రోజుల్లో తెలంగాణలోనే కాదు ఆంధ్రదేశంలో కూడా రాజకీయాలు చాలా క్రిటికల్గా ఉంటాయి. రాజకీయాలు ఓ పట్టాన ఎవరిని నిద్రపోనివ్వవు. ఒకవేళ పొరపాటున రాజకీయాలంటే ఈ కేసీఆర్ వెళ్ళి మోదీ గారి తాలూకు ప్రాపకం పొందినట్టయితే కేసీ గారు మోదీ గారి తాలూకు ప్రాపకం పొందినట్టయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, కాంగ్రెస్ పార్టీ 3 పార్టీలు ఒకటవుతాయి. వాళ్ళ తాలూకు వ్యూహరచన అది. లేదు ప్రాపకం పొందకపోతే వీళ్ళు ఊరకనే సాయం చేస్తారన్నమాట. అంటే ఏమిటి, దీంట్లో ఇన్వాల్వ్ కాకుండా ఆయన ఎంకరేజ్ చేయడం, ఇటువంటి ప్రయత్నాలు జరుగుతాయి అన్నమాట. ఇన్వాల్వ్మెంట్ అంటే యుద్ధంలో దిగి యుద్ధం చేయాలి. అలా కాకుండా శ్రీకృష్ణుడు రాజకీయం లాగా నేను ఆయుధం పట్టను, యుద్ధం చేయను, కానీ ఊరకే సాయం చేస్తానని ఒక పద్యం ఉంటుంది. అలాగే ఇక్కడ ఆయుధాలు పట్టరు, యుద్ధాలు చేయరు, కానీ ఊరకనే సాయం చేస్తారన్నమాట. ఇక్కడ ఏ పాలసీని అయితే కేసీఆర్ అనుసరిస్తున్నాడో అదే పాలసీని అక్కడ మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుసరిస్తున్నారు. లేదేదో భూగోళం బద్దలు కొట్టేస్తానంటున్నాడు. చూద్దాం మరి అని ఎంతవరకు భూమిని మొత్తం హిరణ్యాక్షుల్లాగా ఓ చాప కింద చుట్టేసుకొని చెక్కలో పెట్టుకొని పరలోకానికి పోతాడో మనకు తెలియదు. కానీ మొత్తానికి కూడా చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అందువల్ల మీరు వింటున్న మాట, మీరు అంటున్న మాట కూడా వాస్తవం. రెడ్డికి ఎవరెండి కాదన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు తాలూకు శిష్యుడు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఎవరిని మాట్లాడినప్పుడు కూడా చంద్రబాబు నాయుడిని వదిలే మనిషి కాదు. ఎందుకంటే ఆయన మీద బాగా గురి కుదిరింది. ఆయన ఎలాగైనా ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయకుండా వదిలేయడు. ఆయనకి మాత్రమే తెలుసు, ఆయనకి మాత్రమే విజన్ ఉంది. కనుక ఆయనతో ఎలా లేదన్నా 10 సంవత్సరాల పాటు కంబైన్డ్గా ఉంటూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన వ్యాపార లావాదేవీల్లో ఈయన కూడా జోక్యం చేసుకుంటూ తప్పకుండా ఆంధ్రదేశాన్ని ముందుకు తీసుకురావడమే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ తాలూకు లక్ష్యం అన్నది ఒక నినాదం అయిపోయింది. అది నెరవేరుతుంది. సార్ అంటే మనం మొన్న అనుకున్నాం, ఒక 2 రోజుల క్రితం అనుకుంటాను, కేటీఆర్ అలాగే వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్ అండ్ వైఎస్ఆర్ కలవబోతోంది అని చెప్పేసి అనుకున్నాం ఒక వార్త. సో మరి అంటే ఇప్పుడేమో జనసేన తెలంగాణలోని పార్టీలో పార్టిసిపేట్ చేయబోతుంది అని అనుకుంటున్నాం. సో ఈ రెండింటికి ఏదైనా ఒక గట్టి పోటీ వచ్చే అవకాశం ఉందా కాంగ్రెస్ ని మినహాయిస్తే? లేదండి, వైఎస్ఆర్సీపీ ఇక్కడ పోటీకి రాదండి.
ఉమ్, తెలంగాణలో వైఎస్ఆర్సీపీ రాదు. జనసేన ఒకసారి ఆల్రెడీ వచ్చింది కనుక తెలంగాణ ప్రజలతో ఒక అనుబంధం ఉంది కనుక అది వస్తుంది. ఉమ్, అలాగే తెలుగుదేశం పార్టీ కూడా తనకి కావలసినంత కేడర్ ఉంది కాబట్టి వస్తుందన్నమాట. ఉమ్, అలాగని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తెలంగాణ పార్టీతో చేతులు కలపదు, కలిసి పనిచేయదు, పొత్తులు పెట్టుకోదు. పొత్తులు పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డికి ఒక ఓటు రాలదు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నమాట. వాళ్ళు ఎంతైనా అంతర్గతంగా బెడ్రూమ్ ఫ్రెండ్స్ గానే ఉంటారు కానీ సో అటువనే కాదు, బెడ్రూమ్ అంటే ఏదో 4 గోడల మధ్య మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు తప్ప బయటికి వాళ్ళు కలిసి యుద్ధ వీరుల్లాగా పోరాటం సాగిద్దామన్న ఆలోచన మాత్రం వాళ్ళకి ఉండదు, చేయలేరు వాళ్ళు. సో మొత్తానికి జనసేన అయితే మాత్రం తెలంగాణలో ఎంట్రీ ఇవ్వబోతుంది అనే వార్త అయితే వాస్తవమే అంటారు. ఒకవేళ ఇచ్చినా కూడా మంచి ఇది తెచ్చుకోగలుగుతుంది అనేది. లేదమ్మా, జనసేన పార్టీకి ఒక జాతీయ పార్టీగా ఎదిగే లక్షణాలు ఉన్నాయి. దానికోసం మళ్ళీ చెబుదాం. జనసేన పార్టీకి ఈ హైదరాబాదులో ఎంతైతే మంచి పేరు ఉందో అక్కడ అక్కడ మన మద్రాసులో కూడా అంతే మంచి పేరు ఉంది. స్టాలిన్ లాంటి ఒక ఘనాపాటి అయినటువంటి రాజకీయ నాయకుడు నేను పవన్ కళ్యాణ్తో ఏకీభవిస్తున్నాను అన్నాడు అన్నమాట. కొడుకేమో సనాతన ధర్మ లేదు, ఏమీ లేదు, వంకాయ అన్నాడు కొడుకు ఉదయనిధి స్టాలిన్. కానీ కరుణానిధి కొడుకు ఏమన్నాడంటే లేదు, ఆయన తాలూకు చాలా పెద్ద ఉదాత్తమైన ఆశయం, దాన్ని అందరూ మనం స్వాగతించవలసిందే అన్నాడు. నిన్న మన హీరో సూపర్ స్టార్ విజయ్కి లేదు, మనస్ఫూర్తిగా విజయ్కి నేను సహకారం చేస్తున్నాను అన్నాడు అన్నమాట. కనుక ఇదంతా ఎలా వస్తుందంటే బికాజ్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అన్నమాట. కనుక ఆ స్టేజీలో వెళ్తున్నాడు. ఇప్పుడు కర్ణాటకలో మంచి డిమాండ్ ఉంది దానికి. కొన్ని ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ రావడం వల్ల ఎలక్షన్లో 15 మంది 16 మంది క్యాండిడేట్లు గెలిచేటువంటి ప్రమాదం కూడా ఏర్పడింది మాట మిగతా ప్రత్యర్థులకి. కనుక పవన్ కళ్యాణ్ ని అంత తేలిగ్గా అంచనా వేసుకోవడానికి వీల్లేదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.